పాకిస్తాన్ ద్వారా ఇరాన్ అమెరికాకి చెప్తున్న పాయింట్ ఒకటే. హార్ముజ్ జలసంధిని మాకు వదిలేసేయండి. కావాలంటే నిదానంగా అమెరికాకు కూడా ఏదో సాయం చేస్తాం. లేదా అమెరికా మేము కలిసి ఇద్దరం కలిసి దున్నుకొద్దాం. అక్కడ టోల్ గేట్ వసూలు చేసుకుందాం. ఒమను మేము దాని వెనకాల అమెరికా అన్నటువంటి దాని వరకైతే ఓకే. కానీ అణ్వాయుధాల విషయం మాత్రం ఆ జోలికి రాదు. అంటే చాలా వరకు వెనక్కి తగ్గింది. ఇదివరకు ఏంటి, అమెరికన్ బేసులు మధ్యప్రాచ్యంలో తీసేయాలి. అదే సందర్భంలో అమెరికా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అమెరికాకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. ఈవెన్ గల్ఫ్ దేశాలు అమెరికాతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలి అన్నటువంటి దశ నుండి తన దగ్గర ఉన్న యురేనియంను వదిలేసేయమని, అణ్వాయుధాల సంగతి వదిలేసేయమని చెప్పి, ముందు హార్ముజ్ జలసంధిని వదిలేసేయమని చెప్పి, మేము చూసుకుంటాం వదిలేసేయండి అని చెప్పేటటువంటి రూట్లో పోతుంది. హార్ముజ్ జలసంధి తాము దిగ్బంధించడానికి అమెరికా వదిలేయాలన్నది ఇరాన్ కోరిక. హార్ముజ్ జలసంధిని నువ్వు వదిలేయడమే మా ఫస్ట్ ప్రయారిటీ అంటోంది అమెరికా. అణ్వాయుధాలు అన్నటువంటిది రెండో ప్రయారిటీ అని చెప్తుంది. ఈ రెండు కాకుండా వదిలిపెట్టనంటోంది అమెరికా.